షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఆర్ ఇంట్రాడే పొజిషనల్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఇండికేటర్ మార్కెట్ లో ఉన్న వాలటైలిటీని అండ్ ట్రెండ్ ని ఐడెంటిఫై చేసి యాక్యురేట్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఈ ఇండికేటర్ యావరేజ్ ట్రూ రేంజ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, మార్కెట్ వాలటైలిటీని మెజర్ చేయడానికి యూస్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకుని బై అండ్ సెల్ సిగ్నల్స్ ని ప్లాట్ చేస్తుంది. సో ఈ ఇండికేటర్ని యాడ్ చేసుకోవడానికి ఇండికేటర్కి వెళ్ళి క్యూ ట్రెండ్ అని టైప్ చేయండి. ఇది తారా సెన్కో అనే నేమ్తో ఉంటుంది, దీన్ని యాడ్ చేసేసుకోండి. అండ్ దీంతో పాటుగానే సెకండ్ కన్ఫర్మేషన్ కోసం మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాడతామండి. సో ఆ ఇండికేటర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. క్యూ ట్రెండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఏటీఆర్ పీరియడ్ని 40కి అండ్ ఏటీఆర్ మల్టిప్లయర్ని 2కి పెట్టండి. దీనివల్ల ఎక్స్ట్రా నాయిసెస్ ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. అండ్ స్టైల్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మనకు ట్రెండ్ లైన్, స్ట్రాంగ్ బై సిగ్నల్, స్ట్రాంగ్ సెల్ సిగ్నల్ ఇవి మనకు అవసరం లేదు. నేను దీన్ని డిసేబుల్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈఎంఏ కూడా లాస్ట్ 9 లెంగ్త్ కాకుండా మనం 200 లెంగ్త్ది తీసుకుందాం. ఇక్కడ మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు సిగ్నల్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ బై సిగ్నల్ వచ్చినప్పుడు ఆ రెస్పెక్టివ్ క్యాండిల్ క్లోజ్ 200 లెంగ్త్ ఈఎంఏ ఉంది కదా, దీనిపైన క్లోజ్ అవ్వాలి. అప్పుడే మీరు ఆ బై సిగ్నల్ని కన్సిడర్ చేయండి. అండ్ సెల్ సిగ్నల్ని కన్సిడర్ చేయాలి అంటే సిగ్నల్ వచ్చినప్పుడు దాని రెస్పెక్టివ్ క్యాండిల్ ఈ 200 లెంగ్త్ ఈఎంఏ కింద క్లోజ్ అయినప్పుడు మాత్రమే మీరు సెల్ సిగ్నల్ని కన్సిడర్ చేయాలి. దీంతో పాటు ఇండికేటర్స్తో పాటు మీ ప్రైస్ యాక్షన్ కానీ ఆర్ మీ టెక్నికల్ అనాలిసిస్ని కానీ అప్లై చేస్తే ప్రాఫిట్స్ వచ్చే ప్రాబబిలిటీ కూడా పెరుగుతుంది. ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అంటే bluechipalgos.com కి వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.